నూకాలమ్మ అమ్మవారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అనగా ప్రస్తుతం కాకినాడ జిల్లా పెద్దాపురం నుంచి 7 కిలోమీటర్ల దూరంలో సిరివాడల మీదుగా స్వచ్ఛమైన పల్లెటూరి వాతావరణాన్ని తలపిస్తూ దారి పొడవునా రోడ్డుకి ఇరువైపులా చెట్లు, చెట్లకి అవతల పచ్చని పంట పొలాలు, వ్యవసాయానికి ఇప్పటికీ వాడుతున్న ఎద్దులు, ఊరి మధ్యలో రామాలయం, ఇలా అచ్చమైన పల్లెటూరి వాతావరణాన్ని తలపిస్తూ ఈ ఊరు ఉంటుంది. ఊరంతా కల్మషం లేని మనుషులు, ఆ మనుషులని కంటికి రెప్పలా కాపాడే నూకాలమ్మ అమ్మవారు వెరసి కనీసం ఒక్కసారైనా కాండ్రకోటని కన్నులారా చూడవలసిందేనని గ్రామంలోని ప్రతి ఒక్కరూ అంటూ ఉంటారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాన్ని కిమ్మెర అనే స్వార్థపరుడైన రాజు పరిపాలిస్తూ ప్రజలను రాక్షసంగా అనేక చిత్రహింసలకు గురి చేసేవాడట. అతను పెట్టే కష్టాలను వార్చలేక ప్రజలు సమీపంలో ఉన్న మరొక ధర్మాత్ముడైన మహారాజు ధర్మకేతుని ఆశ్రయించి రాక్షస రాజు కిమ్మెర బారి నుండి తమను రక్షించమని వేడుకొన్నారట. అంతటా ధర్మకేతు మహారాజు ప్రజా సంరక్షణార్థం కిమ్మెరునిపై యుద్ధం చేసి దురదృష్టవశాత్తు ఆ భీకర యుద్ధంలో ఓడిపోయారట. అతని ఓటమి తరువాత ప్రజలపై కిమ్మెరుని పైశాచిక చర్యలు పెచ్చుమీరాయంట. ప్రజల యొక్క అవస్థలను చూసి సహించలేని ధర్మకేతు మహారాజు ఎలాగైనా కిమ్మెరుని వధించాలని ఆదిపరాశక్తిని అంకుటిత దీక్షతో ప్రార్థించాడట. అతని తపస్సుకు మెచ్చి ఆదిపరాశక్తి అమ్మవారు ప్రత్యక్షమై ఆమె అంశలలోని ఒక అంశను ధర్మకేతు మహారాజుతో పాటు పంపిందట. ఆ యొక్క అంశ సహాయంతో ధర్మకేతు మహారాజు స్వార్థపరుడు రాక్షసరాజైన కిమ్మెరుని వధించి ప్రజలను కష్టాల నుంచి విముక్తుల్ని చేసి రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించాడట. ధర్మకేతు మహారాజు పరిపాలించిన ప్రాంతమే కాలక్రమేణా కాండ్రకోటగా పిలువబడింది. ఆ ఆదిపరాశక్తి అంశే నూకాలమ్మ అమ్మవారు. యుద్ధంలో అతని విజయానికి సహాయం చేసినందుకు కృతజ్ఞతగా ధర్మకేతు మహారాజు శ్రీ నూకాలమ్మ అమ్మవారికి ఆ ప్రాంతంలో ఆలయం నిర్మించారు. అప్పటి నుంచి శ్రీ నూకాలమ్మవారు ఆ రాజ్య దేవతగా ప్రజలకు ఎటువంటి కష్టం రాకుండా కాపాడే కాండ్రకోట నూకాలమ్మగా, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా కొలువుతీరారు. ఊళ్ళ చతుర్దశి రోజున ప్రారంభమైన 41 రోజులు అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగే నూకాలమ్మ జాతరకి ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచే కాకుండా అనేక ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు తండోపదండాలుగా వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. జాతర సమయంలో గ్రామస్తులతో పాటుగా శ్రీ గీతా శివభక్త యువజన సంఘం దేవాలయ సందర్శకులకు, చిన్నపిల్లలకు విశిష్టమైన సేవలు అందించడం చాలా అభినందనీయమైన విషయం. బచ్చు ఫౌండేషన్ వారు కాండ్రకోట గ్రామంలోని విద్యాలయాలను అభివృద్ధిపరిచిన తీరు చాలా ప్రశంసనీయమైన విషయం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఒక్కసారైనా ఈ దేవాలయాల్ని సందర్శించాలని ఆశిస్తూ మీ గోదారి అమ్మాయి.